శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం జనవరి నుంచి రాశ్యాధిపతి 9వ ఇంట్లో నీచలో ఉండటం, వక్ర స్థానంలో ఉండటం వల్ల ఆయన అష్టమ స్థానంలోకి వెనకకి రావటం జరుగుతోంది. ఇక సప్తమ స్థానంలో వక్ర మార్గంలో ఉన్నటువంటి గురువు ఆయన ఫిబ్రవరి 10వ తారీఖు రుజుమార్గంలో వెళ్ళటం, మే 15 తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళటం. అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన చక్కగా సువర్ణమూర్తిగా అష్టమ స్థానంలో ఉండటం. అయితే ఆదాయపరంగా వృశ్చిక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాకపోతే రుణాలు ఏవైతే కొత్త రుణాలు ప్రయత్నాలు చేస్తారో అది సఫలీకృతం అవుతుంది. శని మార్చి 29 వరకు 4వ ఇంట అర్ధాష్టమ శని ఏర్పడింది ఈ రాశి వారికి. తదుపరి పంచమంలో ఒక శని ఏర్పడటం వల్ల వెళ్ళటం వల్ల ఆలోచన శక్తి కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా సమన్వయంతో పాటిస్తారు, నిదానంగా ఉంటారు. కాకపోతే కొన్ని ప్రదేశాల్లో కొన్ని సమయాల్లో బద్ధకాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ కూడా ఆలోచన విషయంలో నిదానత్వం ఉండటం వల్ల తొందరపాటుతనాలు అనేటువంటిది ఉండదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కాస్త రోగాలకి ఒక మార్గం ఏర్పడుతుంది, సుగమం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోగాల్ని తగ్గించే మార్గం వైద్యుల ద్వారా మీరు సంప్రదించి చక్కటి ఔషధాన్ని మందుని సేకరిస్తారు. ఇక విద్యార్థుల విషయంలో కాస్త విద్యార్థులు కొత్త విద్యని ఏదైతే ఏప్రిల్ తర్వాత చదివేటువంటి విద్యలు ఏవైతే పూర్వ విద్య అంటారు. పూర్వ విద్య అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి విద్యలు ఏవైతే ఉంటారో చిన్నపిల్లలకి కొంచెం చదివే విషయంలో అల్లరితనం, బద్ధకం, సరిగ్గా మందగమనంగా చదవటం, కాస్త అల్లరితనం ఎక్కువగా చేయడం, సరిగ్గా చదువుకోకపోవడం, కాస్త 10th తర్వాత చదివిన వాళ్ళకి కొంచెం అనుకున్న మార్కులు కాకుండా కొంచెం తక్కువ మార్కులు రావడం, ఒక్కోసారి అసలు తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా జాతకరీత్యా కాస్త కూడా సబ్జెక్టులు పోవడం, విద్యాస్థానంలో పోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే తరువాత కాలంలో మళ్ళీ దాన్ని ఉత్తీర్ణత స్థానంలోకి వెళ్తారు. కానీ అసలు విద్యలో ఉత్తీర్ణత స్థానం చాలా వరకు గొప్పగానే ఉంది. కానీ తన యొక్క స్వయంకృత అపరాధం, వాళ్ళు చేసుకునేటువంటి సరిగా చదువుకోకపోవడం, సమయానుకూలంగా టైం ప్లానింగ్ చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళు కొంచెం విద్యలో కొద్దిగా వెనుకంజ వేస్తారనేది చెప్పవచ్చు. అనుకున్న విద్యను కూడా తొందరగా వీళ్ళు తీసుకోలేకపోవడం జరుగుతుంది. అనుకున్న విద్యలో కూడా తొందరగా రాలేకపోవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం అధిపతి అయినటువంటి గురువు గారు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం కుటుంబంలో కాస్త వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా అప్పటికీ అనుకూలత ఏర్పడతాయి. కుటుంబం అంతా కలిసి ఏకతాటిగా అంతా అనుకూలంగా వచ్చి శుభకార్యాలని
కొత్తగా ఉండేటువంటి కొత్తగా శుభకార్యాలు వాటిల్లో పాల్గొనేలాగా జరుగుతుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో ఎవరికి వ్యతిరేకత ఉండదు. అట్లానే కొత్త శుభకార్యాలు పాటిస్తారు. అలానే వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాల కోసం ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. అలానే విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ యాత్రలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. వ్యాపార రంగ సంస్థల్లో కూడా వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. కానీ వ్యాపారాల్లో కొద్దిగా సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల మే మాసం వరకు అనుకూలత ఉండి మే తర్వాత కాలంలో కొంచెం ఆకస్మికంగా వ్యాపారంలో కొత్త మార్పులు, కొత్త వరవడి, పార్ట్నర్స్లో కొత్త పార్ట్నర్ రావటం, లేకపోతే పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావటం వల్ల వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. కొద్దిగా వ్యాపారంలో కొద్ది నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో ఉద్యోగంలో కొత్త ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి. కానీ ఉద్యోగంలో మార్పిడి జరుగుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేరే వాటికి ఉద్యోగాలు చేస్తారు. అనుకున్న ఉద్యోగం ఒకటి ఉంటే చేస్తున్న ప్రొఫెషన్ ఒకటవుతుంది. ఉద్యోగంలో కొత్త ప్రొఫెషన్, కొత్త వాటికి జరుగుతాయి. అయితే చేస్తున్న ప్రొఫెషన్లో కొత్త ఉద్యోగం రావడం వల్ల తత్తరపాటు పడటం, ఉద్యోగంలో నేను సరిగ్గా చేయగలనేమో అని భయపడటం, కంగారు పడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు ఆ ఉద్యోగానికి కూడా రిజిగ్నేషన్ చేసి బయటికి రావడం జరుగుతుంది. కాకపోతే ఉద్యోగంలో అయితే కొత్త ఉద్యోగాలు, కొత్త దూర ప్రయాణాలు చేసి ఉద్యోగాలు సంపాదించడం, అంటే ఇప్పుడు హైదరాబాద్లో వ్యక్తి చెన్నైలో చేస్తాడు, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఇతర వేరే ఉద్యోగాలు కావచ్చు. లేదా హైదరాబాద్లో వ్యక్తి ఏదో తెలియని కొత్త కంపెనీలో జాయిన్ అవుతాడు. కాకపోతే ఆదాయ విషయంలో అనుకున్న దానికి ఆదాయానికి తగ్గ ఆదాయమే రావచ్చు. ఆదాయానికి తగ్గట్టుగా ఒక్క 100 రూపాయలు అయితే ఇంకొక 10 రూపాయలే పెరగవచ్చు. అంతేగాని ఆదాయంలో గొప్ప మార్పు అయితే రాకపోవచ్చు. అది నేను చెప్పొచ్చేది. ఇంకా విద్యార్థులు అంతా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు విషయంలో ఈ సంవత్సరం మే మాసంలో ఈ మే జూన్ జూలై వరకు కూడా వివాహ సంబంధమైన విషయంలో వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. అట్లానే సంతానం ఉన్న వారికి కాస్త డాక్టర్లను సంప్రదించి ఈ సంవత్సరం సంతాన సంబంధమైన విషయాల్లో డాక్టర్లు సంప్రదించి సంతాన భాగ్యం కలిగేలాగా జరుగుతుంది. అయితే కొంత శని సంబంధమైనటువంటి ఇది పంచమ స్థానంలో దృష్టి ఉంది, పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క ఇంట్లో కాస్త డాక్టర్ని సంప్రదించో, లేకపోతే దూర ప్రాంతానికి వెళ్ళి ఆయుర్వేద సంబంధమైనటువంటి ఔషధం తీసుకోవటం వలన మీకు ఈ సంవత్సరం సంతాన యోగం బలంగా ఉంది. డాక్టర్ని కూడా సంతాన విషయంలో మార్పిడి చేయాల్సి వస్తుంది. మార్పిడి చేయటం వల్లనే సంతాన యోగ భాగ్యం కలుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి పార్వతీ అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, లేకపోతే అన్నపూర్ణాష్టకం చదువుకోవడం చాలా విశేషించి చాలా మంచిది. అట్లానే ఈ ఈ వృశ్చిక రాశి వారికి సూర్యారాధన కూడా చాలా మంచిది. ఈ 3 గ్రహాలు అంటే శని, పార్వతీదేవి, ఈ 3 దేవతలు సూర్యారాధన, అట్లానే పార్వతీదేవి అమ్మవారికి చేసుకోవడం ప్రత్యేకించి చాలా మంచిది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ప్రధానంగా 9వ నంబరు కలిగినటువంటి 9, 7, 8 ఈ 3 సంఖ్యలు చాలా మంచివే. 9, 7, 8 ఎందుకు ఇలా చెప్తున్నానంటే కేతువు దశమ స్థానంలో ఉండి న్యూమరికల్గా కొత్త ఉద్యోగాల్ని ఒరివెడిని ఈ సంవత్సరం అనుకూలిస్తాడు. శని పంచమ స్థానంలో 8వ సంఖ్య, పంచమ ఆలోచన శక్తిలో చాలా గురువు గారి కన్నా కూడా ఈసారి శనియే పంచమ ఆరోగ్య బలం, సంతానం ఇచ్చేటువంటి అనుకూలత శనిదే ఉన్నది. రజతమూర్తి ఉన్నాడు కాబట్టి దానికి గురుబలం కూడా తోడవుతుంది. అట్లానే 9 కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. లగ్నాధిపతి చాలా ఆరోగ్యకరంగా ఉంటాడు. అన్నింటా మీకు జయం కలుగుతుంది. శుభం.